డైరెక్ట్ గా ఒక సీరియస్ ప్రశ్న అడుగుతా. మన తెలుగు సినిమా అంటే కేవలం ఒక సినిమా మాత్రమేనా? కాదు, అదొక ఎమోషన్. కరెక్టే కదా? కానీ మన స్క్రీన్ మీద చూసే ప్రతి బ్లాక్ బస్టర్ వెనుక కొన్ని పిచ్చి క్రేజీ, కొన్ని షాకింగ్, మరి కొన్ని మైండ్ బ్లాక్ అయ్యే సీక్రెట్స్ ఉన్నాయని మీకు తెలుసా? పోకిరి క్లైమాక్స్ డబ్బింగ్ చెప్పేటప్పుడు మహేష్ బాబు గారికి ఏమైంది? ఈగ సినిమా ఐడియా అసలు ఎక్కడ పుట్టింది? మన బ్రహ్మానందం గారి కామెడీ వెనుక ఉన్న సీక్రెట్ మ్యాజిక్ ఏంటి? ఈ రోజు వీడియోలో టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాప్ 4 క్రేజీ బిహైండ్ ది సీన్ స్టోరీస్ చూడబోతున్నాం. లాస్ట్ పాయింట్ చూస్తే మైండ్ పోద్ది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ స్టోరీ, మన జక్కన్న ఇండియన్ సినిమా ప్రౌడ్ మూమెంట్ ఎస్ఎస్ రాజమౌళి గారిది. ఈగ సినిమా రిలీజ్ అయినప్పుడు మనందరికీ ఒక డౌట్ వచ్చింది. ఏంట్రా బాబు, ఒక ఈగని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారా అని. కానీ థియేటర్ కి వెళ్తే పిచ్చి పీక్స్ ఎంటర్టైన్మెంట్. కానీ ఈ ఆలోచన రాజమౌళి గారికి ఎప్పుడొచ్చిందో తెలుసా? 1990లలో వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు సరదాగా ఒక ఈగ తనని చంపిన విలన్ మీద పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అని అన్నారంట. ఆ చిన్న జోక్ ని రాజమౌళి గారు మనసులో పెట్టుకొని విఎఫ్ఎక్స్ టెక్నాలజీ పెరిగాక వరల్డ్ లెవెల్ వండర్ గా మార్చేస్తారు. అది మన జక్కన విజన్ అంటే. నెక్స్ట్, ఇండస్ట్రీ హిస్టరీని షేక్ చేసిన సినిమా పోకిరి. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా, ఈ డైలాగ్ ఎప్పటికీ మారుమోగిపోతూనే ఉంటుంది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు గారు ఐపీఎస్ ఆఫీసర్ అని రివీల్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్ ఉందే, దాన్ని పూరి జగన్నాథ్ గారు షూటింగ్ స్పాట్ లో చాలా సీక్రెట్ గా ఉంచారు. ఆఖరికి సెట్ లో ఉన్న చాలా మంది టీమ్ కి కూడా ఆ ట్విస్ట్ తెలీదు. అంతేకాదు, ఆ క్లైమాక్స్ డబ్బింగ్ చెప్పే టైంలో మహేష్ బాబు గారి గొంతు బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిందట. మాట్లాడడానికే కష్టంగా ఉన్న డాక్టర్ పర్మిషన్ తీసుకొని హెవీ మెడిసిన్ వాడి ఆ ఇంటెన్స్ వాయిస్ ఇచ్చారు. దాన్నే అంటారు సినిమా మీద ఫ్యాషన్ అని. ఇప్పుడు మన సోషల్ మీడియాలో మీమర్స్ కి రీల్స్ చేసే వాళ్ళకి ప్రాతః స్మరణీయుడు ఎవరు అంటే హాస్య బ్రహ్మానందం గారు. ఆయన లేకపోతే మన డైలీ లైఫ్ లో నవ్వులే లేవు. కానీ మీకు తెలుసా, రెడీ సినిమాలో మెక్డోవెల్ మూర్తి, దూకుడు సినిమాలో పద్మనాభ సింహ క్యారెక్టర్స్ స్క్రిప్ట్ లో ఉన్నదానికంటే 50% ఎక్స్ట్రా ఇంప్రొవైజేషన్స్ బ్రహ్మి గారు స్పాట్ లో చేసినవే. డైరెక్టర్ ఒక లైన్ చెప్తే ఆయన 10 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారట. అందుకే ఆయన టాలీవుడ్ కి ఆల్ టైమ్ లెజెండ్. ఇక 4వ పాయింట్, ప్రస్తుతం మన టాలీవుడ్ లో నడుస్తున్న బిగ్గెస్ట్ ట్రెండ్ రీ రిలీజ్ లో. ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోని క్రేజ్ ఇది. 20 ఏళ్ల కిందట వచ్చిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి సినిమాలకి ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమాల కంటే ఎక్కువ హంగామా నడుస్తోంది. పాత జ్ఞాపకాల్ని, చైల్డ్ నొస్టాలియాని మళ్ళీ థియేటర్ లో పండగలా సెలబ్రేట్ చేసుకోవడం కేవలం మన తెలుగు ఆడియన్స్ కే సాధ్యం. దట్ ఈస్ తెలుగు సినిమా ఫ్యాన్స్ బేస్. సో అదండి మ్యాటర్, మన టాలీవుడ్ వెనక ఉన్న క్రేజీ విశేషాలు. మరి ఈ సీక్రెట్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? మీరు థియేటర్ లో మళ్ళీ చూసిన ఫేవరెట్ రీ రిలీజ్ సినిమా ఏంటి? వెంటనే కింద కామెంట్స్ లో చెప్పేయండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సినిమా పిచ్చి ఉన్న ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మైండ్ బ్లోయింగ్ టాపిక్ తో కలుద్దాం. అంతవరకు బై బై.